నువ్వేం చెప్తావురా? నేను ఏం చెప్తా అంటే ఇక ఈ పొల్లరమ్మనే పూలు పట్టుకుని వస్తే ఓ అమ్మ చిత్తానం పోసింది, పప్పు పెట్టింది, కిప్పు పెట్టింది అన్ని అన్నది. నీ విజయం అంటే ఇవన్నీ చేసిన పండు అన్న చూస్తే నీ విజయం అని చెప్తాను. చెప్పు అప్పుడే పడతావు. నీకు ఎన్ని లేపని నా బస్సు వస్తుంది అని చెప్పిన, నా కాళ్ళు అయితే అని చెప్పిన, నేను ఆడలతో మాట్లాడాలని చెప్పిన. ఇంకా అంతగానే ఎవరు చెప్తాను మగోడు ఆటకింత మాటలు అనుకోవాలి. నా పేరు మణికంఠ మహారాజు. మా ఇక్కడ చంద్రశేఖర నగర్. మా తండ్రి పేరు చంద్రశేఖర మహారాజు, మా తల్లి పేరు చంద్రావతి. నా పేరు మణికంఠ మహారాజు. అప్పుడు ఆ పిల్ల అనుకుంటాను. మరి ఎట్లాగో పిల్లగాడు చూసినావా? తానం పోసింది కాబట్టి ఆడవాళ్ళనా ఇప్పుడు ఈ పిల్లగాడు చూసావా? తానం పోసింది కాబట్టి ఆ పిల్ల మనసులో కొన్ని వరకు రాదులే కదా. కాబట్టి పిల్లగాడిని పెళ్లి చేసుకోవాలి మనసులో. కానీ నేనైతే కులం దక్కు కూడా అయితే ఇల్లే. కులం దక్కు కూడా అయితే బలం దక్కు పలపాలి. కులం దక్కువ అయితే కాదు కదా. నా కులమే, మాది రాజుల కులమే, వాళ్ళ రాజుల కులమే. ఎవరని కాదు అంటే నా ఇష్టం. నీకే ఈ పోరు నీకే సరే నువ్వు అంటే నాకు ఇష్టమే. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒకటైతే ఇద్దరు కలిసినట్టు. నువ్వు ఇష్టపడాలి, ఇష్టపడ్డా గుడి నాది కబరాడా కబరాలు నా కడుపులో పుట్టిన బిడ్డ నా పేరు నిలబెట్టినప్పుడు బిడ్డ ఎవరి బిడ్డ ఉన్నదే కన్న తల్లిన మీ పేరు నిలబెట్టని పొలకెందుకు నిలబెట్టని బిడ్డలు మాట్లాడలేదు ఎందుకు ఉండాలి బయటికి వెళ్ళకూడుతున్నప్పుడు పిల్లగాడు మనకంటమారు అది ఏమన్నాడు? అరే బాబా ఈ కన్న తండ్రి వెనక బయటికి వెళ్ళకూడతాను, నువ్వు నాతో వస్తాను అనుకుంటాను. కానీ నేను ఇప్పుడు ఈ రూపం ఉన్నా, ఈ రూపం ఉన్నా కానీ నాకు నేను వెళ్ళ వెనక కొనుక్కుంటాయి రోగం ఉంది. నా రోగం ఏంది? అది ఎప్పుడు వచ్చే తెలియదు, ఎప్పుడు పోయే తెలియదు. ఈ కొనుక్కుంటా రోగం తొడుకు నాతో వస్తే కొన్ని రోజుల వరకు మళ్ళీ కొనుక్కుంటాయి రోగం వస్తే నీ బతకాలం అవుతుంది. పుట్టినాని అవే పుట్టినాని అయ్యే నీ అబ్బాయితో నేను కలిసిమెలిసి ఉండవమ్మా. అబ్బాయి రాజు వెళ్ళగొట్టలే నేను ఉండేందుకు లేకెందుకు నాదా అయ్యా తెలవనప్పుడే నేను నీతో వస్తున్నాను అయ్యా. ఇవాళ చూస్తే మనం ఇద్దరం భార్య భర్తలు లేక కూడి కాపురం చేసినాం అయ్యా. గొప్పను మాట్లాడాలి అయ్యా. భర్తలు గుర్తి అయ్యా మనసు మనసు ఏకమైంది. కులమత భేద వెళ్ళకు పందవుడి జాతిని త్రిజనమతుడు పసల వన్నెలు వెళ్ళ పాలన్ని ఒకటి ప్రేమకు ప్యాదిరికం లేదంటారయ్యా. వద్దన్నప్పుడు పిల్లగాడ మనకంట రాజు పిల్లను ఎప్పటి పిల్లని ఎప్పటి పెట్టుకొని ఊరు బయలు వరకల్లా ఆనాడు దేవుల కాలం నాడు గడియలు ఈ కాలంలో నెలలు అగు ఆ పిల్లకు అంటే గడియలు గడతాంటే వీరికి గర్భవేరి పడతాను. గర్భవేరి పడతాంటే పిల్లగాడు అయ్యో బాబా ఎట్లా గోదమంటారా తెరవడా ఘోరమైన
కూర సాలబుద్ధి సడ్డదులు పెట్టాయి ఎంత దూరం తీసుకుపోతా అని అడుగులు ఆ పిండి ఈ పిండి తీసుకొచ్చి చిన్న గుడిసెండ కట్టండి అమ్మ నువ్వు ఇక్కడ ఉండు అనవారగల్లా ఆ పిల్ల సిరులు అయ్యా ఇక్కడ లేని తూపులు అవుతాయి ఆ కడుపు కన్నులు కంటి నిద్రలేదు అని ఆ పిల్ల వెళ్ళినప్పుడు పిల్లగాడు మనకంట మారదు బాబు నువ్వు ఇక్కడ ఉండు ఉన్నాడు ధనాధనం అన్నకు మరి ఎంతైనా రాంగ ఎక్కడికి వచ్చిందో లేదంటే ఇక్కడ ఆగు దొరుకుతుంటో ఉట్టుకొని వెనకనే పాప నచ్చి కొనేరు ఆ కొనేరు కాడికి పిల్లగాడు నీళ్లు ముంచుకొని ఒక్కసారి నీళ్లు ముంచుకున్నాడు అవి ఆనాడు నిన్ను అమావాస్య దశమి రోజు అప్పుడు ఆ పిల్లగాడు మనకంట రాదు నీళ్లు ఎప్పుడు తాగినాయో పిల్లగాని అప్పటిదప్పుడే పెయ్యి ఎంత పట్టిన వాళ్ళు కూరుకుంటుంది రోగము వస్తుంది అమ్మలాల ఈ రోగం మీద నీళ్ళు ఎట్లా పట్టుకోవాలి నా భార్యకి ఎట్లా ఇయ్యాలని అయ్యా నీళ్లు పట్టుకొని పిల్లగాడు పట్టుకున్న పిల్లగాడు వడకబోసనమ్మా రోగం మీద రాని గాని దడిగట్టలేదా దడిలో ఆ బిడ్డ సిరి వెన్నెలా అయ్యయ్యో నిన్నచ్చి మీద ఒరిగినట్టు ఉండలు మరి ఎంతన గుట్టలు ఊలినట్టు అయ్యయ్యో బండలు ఒలిగినట్టు ఆనాడు ఆ బిడ్డ ఆ దడిలోన ఇద్దరు కొడుకుల గంటే భార్య వేడి గంట వచ్చినాడమ్మా భార్య వేడి గంట వరకు బాబా నేను ఆనాడే అన్న నాతోని రాకే కూనుకుంటాది రోగం ఉన్నది బామ వడ్డే అంటే నా భార్య వినలేదు బామ ఇప్పటికన్నా నీ కొడుకు పుట్టిండో బిడ్డ పుట్టిండో తెలియదు బామ నా మొగం నువ్వు చూడకు నీ మొగం నేను చూడ ఇప్పటికన్నా పిల్లల్ని ఎత్తుకొని అమ్మగారింటి ఓవే బామ అయ్యా నాదన ప్రాణ నాదా ఓ నాదా అని కాదు గుడ్డోడి భర్తను గురిపించేదాన్ని కాదు సావైన నీతోనే బతకైన నీతోనే నాదా నాదా నా గర్భాన్ని ఇద్దరు కొడుకులు అన్నారు కొడుకులు ఎత్తుకొని అత్తగారింటికి అమ్మగారింటికి పోతే లోకం మీద ఏమనుకుంటారు ఎరికేనా అత్తగారింటి కాంచెలు బిడ్డలు అమ్మగారింటి కాడ బతుకుది అనుకుంటారు లోకం అంతా అది అత్తగారింటి కాడ ఏమి తప్పు చేసిందో అది ఆ భర్త మొగం నాదని చేసింది కావచ్చు అమ్మగారింటికి వచ్చి బతుకుతుంది నీళ్ళ లోకం మీద నలుగురు నాలుగు తీర్ల మాటలు అనుకుంటారయ్యా లేదు లేదు సచ్చిన నీతోటే బతికిన నీతోటే ఏ కట్టమైన నీతోటే బతుకుతా ఏ సుఖమైన నీతోటే బతుకుతా ఆడవాళ్ళు అనుకుంటారు నాదో అర్థం చేసుకునే భర్త ఆస్తులు ఎందుకు అంతస్తులు ఎందుకు అనుకుంటారు కులవంతుడు భర్త అయితే గుడిసెలున్నా చాలనుకుంటారయ్యా నేను కొడుకుల కన్నా పిల్లగాళ్ళు చూడమని అన్నాడు ఆ బిడ్డ ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి చేతిలో పెట్టేవరకల్లా ఆ బలాల అన్నాడు ఆడపిల్ల ఎప్పుడు చేతిలో పెట్టేమో రక్తంలోన పిల్లల మురికిలోన ఉన్న పిల్లలు అమ్మా ఇద్దరు పిల్లగళ్ళను రాదు చూసే వరకల్లా అప్పుడే రాదు మనకంట రాదు 2 గళ్ళు పోతాండే అయ్యా మురికిగా వెళ్ళు ఓ దేవుడా 2 గళ్ళు పోతే అలా పిల్లగలరా ఇప్పటికన్నా పోవే అంటే నా బాణ పేర పడవలేదు కూడుకుంటా రోగం భర్త నేను దూరం కొడతానా పోదప్పా వేరే తాగుపోదు భర్తనా తిరుగుపోదు భర్తనా ఆ భర్తను పట్టుకోని సంవత్సరం వెళ్ళి ఒక తెలియన్నారు నాదా ఇవాళ రోగం పడతారు నాదా నిన్ను రోగ మాటలనా పోదం బాధని ఆనాడు ఆడవిల్ల సిరివెన్నెల ఇద్దరు కొడుకులు పిల్లగలను ఎత్తుకున్నారే కానీ పాపాత్ర పాముడుతుంది పుణ్యాత్ర పిలిగొడుతుంది అని రాంగ 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 ఎక్కడికి వచ్చిండ్రు వచ్చే తొలవల్ల చూడు 7 కరడు పోయి
ముత్తాత కథ అట్లా పెట్టి ఇవరా పెట్టవా ఇవరకు నీ మనసు ఆకిలేదు అయితే అప్పుడు పిల్లగాడి ఎవరకున్నాడు వెనడిగిన బామ సిరివెన్నెల ఆనాడు వెనడిగిన సిరివెన్నెల అనుకున్నాడు 18 మంది బిడ్డలు 18 మంది ఆడబిడ్డలు అంత మొక్కలు గ్రేట్ గారు అగు ఆనాడు ఏమనుకున్నాడు అగు అప్పుడు ఏమనుకున్నాడు వేనాడికి నా పిల్లగాడు మనకంట మారాదు మెచ్చడు 500 ఇచ్చిపో మాకు పేరు చదువుతాను నీ పేరు అయితే అగో అప్పుడు ఏమనుకున్నాడు పిల్లగాడు మనకంట మారాదు ఆ మనకంట మారాదు రావే పిల్ల సిరివెన్నెలని వద్దండే గమ్మలారా 7 కళ్ళ పోయిన పుట్టగాడికొచ్చి 2 కొడుకులు తీసిండు 2 కొడుకులు తీసి పుట్ట మీద వేసింది సిరివెన్నెల ఆ బలాల పుట్ట మీద వేసే వరకల్లా పుట్టగన్నెలు ఒత్తుకపోయి పిల్లగాళ్ళకి ఆ వంటకి ఆ రోజు పెడతాంటే ఆనాడు పిల్లగానే కాటిచ్చిన నాగన్న అయ్యయ్యో అదేవే నాడికిన పుట్టలు పడిపోలేదా పుట్టలు పడిపోయిన నాగన్న ఈ పిల్లగాళ్ళు ఏడుతండి అగో అప్పుడు ఆ పిల్లగాళ్ళ కన్నీరు నాగన్న మీద పడి ఆనాడు నాగన్న చల్ల జరపడుతుంది అప్పుడు అనుకున్నాడు నాగన్న ఎవరుగా వస్తున్నాడు ఆనాడు ఆ పుట్ట మీదకి వచ్చే వరకల్లా ఆడవిళ్ళు అనుకున్నది నాదా ఇవాళ ఈ నాగన్న ఏం చేస్తే నా 2 కొడుకుల కాటుతుంది పోతా అంటే నేను పోయి నాగన్న తోక దొక్కుదా నాగన్న నాకు కాటిస్తుంది నా కాటిచ్చినాక నా భర్త తీసుకొచ్చి భర్తను ముందురెత్తా నా భర్త కాటిస్తుంది ఇక మేమందరం పోతాను అనుకున్నదా అరే అప్పుడు ఆ పుట్టలకి వెళ్ళి నాగన్న బయటికి వచ్చే వరకల్లా 2 పిల్లలు చూసి నాగన్న అయ్యో కొడుకులారా ఎంత చక్కదనం ఉన్నది 2 పిల్లగాళ్ళు చూడత పిల్లగాళ్ళు 2 కమల పిల్లలు పుట్టిన తల్లికి ఈ చిన్న పిల్ల పాలన తీస్తే నాకేమవుతుంది పిల్ల పాలన తీయను నాగన్న పక్క పొండి మారిపోతుందా పక్క పొండి మారిపోతుందా నాగన్న పక్క పొండి మారిపోతాడు నాగా నా పిల్లల కాటిద్దాం అనుకున్నారా అని అడవిలో సిరిగల గిరగిర ఎవరికి వచ్చింది అయ్యా కట్టేసి ఎదురా కట్టేసి ఎదురవన్నీ ఒక్కసారి కట్ట మీదకి వెళ్ళి ఒక దెబ్బ కొట్టింది కట్ట మీద ఒక దెబ్బ పెట్టే వరకు నాగన్న పానం వేయింది నాగన్న పానం తీసినాక రౌతు మీద రౌతు పెట్టి 3 ముక్కలు చేసింది 3 ముక్కలు చేసిన కారణ భర్త చెట్టు కట్టలేదా ఆ ముంత తీసి 3 ముక్కలు ముంతలేసి ఈయన నీళ్లు పోసి ముక్కలు ఉడికిచ్చి ఆ నాగన్న ఇస్తామంతా నీళ్ళలో దిగుతుంది నా కొడుకులకి ఇంత పోస్తా నా భర్తకి ఇంత ఇంత పోస్తా ఇక మీ అందరూ అర్థం అనుకున్నది అగో ఆనాడు వాడు ఇలా బాగా సరివెళ్ళలే నువ్వు నాకడే ధైర్యంగా ఉన్నాడు రికార్డ్ ఎక్కువ అగో అన్నాడు ఏమనుకున్నాడు మరి అప్పుడు ఆ పిల్లగాడు మనకంట రాజు ఈ నాగన్నను 3 ముక్కలు చేసిన ఒత్తిడు Welcome to AVG Megaphone. బండి పోతానా పోతా నేను నీ పట నీ కానీ నా పట నా కానీ అయితే అగో అప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నాడు కదా అయ్యయ్యో పిల్లగాడు మనకంటే వాళ్ళది ఒక మాట ఏమనుకున్నాడు ఆడపిల్ల చూడు ఏమి చేసింది ఆ 3 ముక్కలు
నాదా కట్టెలు అన్నది ఇవన్న వరకల్లా పిల్లగాడ మనకంట మారాదు ఆ బిడ్డ సిరివెన్నెల ఇద్దరు పిల్లగాళ్ళకు పాలిస్తంటే పిల్లగాడు మనకంట రాదు అయ్య పొయ్యి కాడిగా అదేవో దేవుడా పొయ్యి కాడిగా వచ్చింది పిల్లగాడు కట్టెలు ఎగేస్తాడు నా భార్య ఈ ముద్ద ఏమేసిందో ఎంతో తుక ఉడుకుతల్లయని ఆనాడు ముద్ద మీద ఉన్న సిప్పని మెసిరిచ్చే వరకల్లా ఆ పిల్లు చిన్నగా బయటకు వచ్చి పిల్లగాని కళ్ళ కొట్టే వరకల్లా అయ్య 2 గళ్ళు వచ్చినా ఈ పోరాయినా 2 గళ్ళు వచ్చినా ఈ పోరాయినా ఏమున్నదో అనుకోని ఒక లేచరమ్మా లేచే వరకల్లా పిల్లగాని మొత్తం సుట్టు చుట్టుకొని పిల్లగానికి కూడు పుట్టాలి రోగం పోయి వజ్ర శరీరం అంతా అయ్య వంద లక్ష్మణాగది పానాగది మామా ఇలా మనం ఇక్కడ ఎందుకు బతకాలి అనుకోని ఏమి చేసిండు ఆ దగ్గర ఉన్నది మరి కొమ్మటి కొడి బాగా పట్టాడు అగు ఆ 3 నాగన్న ముక్కలు పోయి ముంతలను 3 బంగారు కడ్డీలై పుట్టినాయి బంగారు కడ్డీలై పుట్టినప్పుడు నాదా నీకు బట్టలు లేవు నాకు బట్టలు ఏ మనిషికైనా అన్నం లేకపోతే వెనకిన చూడు మరి సమ లేకపోతే సన్యాసి రూపు అయ్యో నాదా బట్ట లేకపోతే బాధ్య రూపు అన్నం లేకపోతే కోతి రూపు నాదా ఇళ్ళ వెనకన ఇళ్ళకెళ్ళి ఒక బంగారు కడ్డి కొంట పోయి ఇళ్లకు నీకు నాకు బట్టలు సర్వదబల సరదావా అన్ని ఉప్పుతోనే 9 పప్పుతోనే 10 పడగరాతో మళ్ళప్పుడు పిల్లగాడు తన కోని కొడి బాగా పట్టణం వచ్చి అన్ని పిల్ల పట్టుకొని పిల్లగాళ్ళ దగ్గరికి వచ్చి పిల్లగాళ్ళకు తానం పోసి పిల్లగాళ్ళకు బట్టలు వేసి అన్నాడు మనకంట మహారాజు మరి ఇద్దరు కొడుకుల పేరు పెట్టుకుంటూ ఒకటే గడిలో పుట్టిన కాబట్టి ఇద్దరి కొడుకుల పేరు రాజారామని రాజారామని పేరు పెట్టుకున్నారా పేరు పెట్టుకున్నాక కడప అన్నం తిని బాబా మన ఊళ్ళో వెళ్ళే మన్నముక్కి బతకాలి కడప లోపల శుభం కాశీవైన దొరకది ఎక్కడ ఇక్కడ మనం ఎందుకు బతకాలి నా అమ్మ దగ్గర పోదాము నా నాయ దగ్గర పోదాం బాబా నన్ను ఏర్పడి చేద్దరా చెయ్యరని ఆ పిల్ల సిరివెన్నెల తీసుకొని ఇద్దరు కొడుకులు ఎత్తుకొని చంద్రశీల పట్టుకున్నారు అంటే ఆనాడు భార్యను పడి పెట్టుకొని నీ కన్న కొడుకులే అవ్వా నా పేరు వినడికిన చూడు మరి ఎంతైనా మనకి అంట రాదు ఆనాడు పూనుకుంటారు రోగం వచ్చినప్పుడు అవ్వా పూనుకుంటారు రోగం వచ్చినప్పుడు పోయి
ఊరి గుండాలి రోగం మీద పోను 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 నిమ్మలగిరి నగరం వెళ్ళిపోయిన నేను నిమ్మలగిరి నగరం పోతే ఆ నిమ్మలగిరి నగరాన అమ్మా ఈ పిల్ల పేరు సిరివెన్నెల ఇగో ఈ పిల్ల నాకు వినక నా పుట్టకులంతా అమ్మా ఓ పని పోతే ఆ పని మీద పోతే ఈ పిల్ల నాకు వినక దాచిలేంది ఈ పిల్లతో నేను కాపడం చేయంగా ఇద్దరు కొడుకులు పుట్టిందవ్వా నేను ఎవరు కాదు పరాయో నీ ఇంటికి ఎందుకు వస్తాడే అమ్మా నువ్వు అన్న కొడుకును నా పేరు మరి కంట మారాదు అప్పుడు ఆ కన్న తల్లి కళ్ళ రెండుగా చూసే వరకు కన్న కడుపుని ఏర్పడి చేస్తుంది కదా కొడుగా నీ బాణం ఎప్పుడు పోయిందనుకున్నా అని ఆనాడు ఆ కొడుకు దబాదబ ఉరికొచ్చి కన్న తల్లి చేతులు రెండు దగ్గరకు తీసుకొని ఆ కొడుకును అదువుకొని కొడుగా నీ కొనుగుంటాది రోగం పోయి వజ్రశీలం వచ్చిన జరిగిన చరిత్ర తేటంగా టేపు నింపినట్టు నాగన్న బొక్కలు మరి ఆ మాంసం ఉడకబెడతాడు ఆవిల్ మీది కొట్టి నాకు వజ్ర రూపం వచ్చింది అవ్వా ఈ అల్ల వెనుకలు మీరు వేసిన పాపానికి కొనుక్కుంటారు రోగం ఆ రోగం ఏంటి అమ్మంటే కొడుక తప్పైన తప్పు క్షమించి మన కాలు మొక్కపోతాను అమ్మాది పద్ధతి కాదు 9 మాసాలు మూసి నన్ను కనుక్కున్న తల్లివి మాతృ దేవోభవంట తండ్రి పితృ దేవోభవంట తండ్రి ఆచార్య దేవోభవంటి దీపుల గురువు అమ్మా నిన్ను కాదంటనా అని అప్పుడు పిల్లగాడు అవ్వతో మాట్లాడతాడు రా బిడ్డ మన ఇంట్లో తీసుకుపోయే అగో కచ్చిరికాయ చంద్రశీల మహారాజు ఆ చంద్రశీల మహారాజు అనుకున్నాడు ఏందని ఇంటికి వచ్చేవరకల్లా మరి ఇద్దరు మనమలు ఆ పిల్లగాడు ఆ పిల్ల ఎందియో బామ చంద్రవతి ఇవ్వాలంటే నాదా వీళ్ళు ఎవరో కాదు మన కొడుకు మనకంటరాజు కొడుకు సిరివెన్నెల నాదా ఇద్దరు కొడుకులు మన కొడుకు అన్నప్పుడు అయ్యో బామ పోయి మన కొడుకు భూమి మీద అన్నం బాగుండే బడికి వచ్చింది అన్నం బాగి లేకపోతే వత్తడా ఆనాడు నువ్వు చేసిన కళ్యాణ దేవుడు అన్నోడు ఎవడు అంటే ఇన్ని రోజుల వరకు వనవాసం వీగించిండు కాదు బాబా అని అప్పుడు పిల్లగాడు మనకంట మహారాజు నాన్న రమ్మని ఒకనాడు అమ్మాయి వేసుకపడ్డు అని కాలే అత్తమ్మ వేసుకపడ్డదని కాలే అమ్మ చంద్రవతి దేవి నేను కన్న కొడుకును వినడిగిన మా విన్నాను ఇప్పుడు మా కన్న కొడుకు వినను సుఖపడవారే అని అప్పకు నాయనకు బంగారు తులవారం గట్టి కన్న తల్లి చంద్రవతి చంద్రమతి చంద్రశీల మన బంగారు తులవారం మీద కూర్చుని పెట్టి ఇద్దరు మనవలు రాజారాం చిరొక్క చేతులు పెట్టి ఆ కన్న తల్లి చంద్రవతి మనవళ్ళు ఎత్తుకున్నది ఆడపిల్ల సిరివెన్నెల అత్తమావ శివయ్య పుణ్యలో కొందరుకున్నారే సిరివెన్నెల అత్తమావ శివయ్య పిల్లగాడు మనకంట ఈ రాజ్యాన్ని యువరాజు రాజ్యం ఏలుతున్నాడమ్మా తల్లి చంద్రవతి అయ్యయ్య కష్టపడి దూరపడియా ఆ తల్లి కొడుకుంటారు కొడుకు కొడుకుల వరకు వచ్చినందుకు ఇద్దరు పిల్లగాళ్ళగా అన్నట్టుగా ఇయ్యల్ల మా రాజు కోనయ్య గారి కొడుకు రవ్వన్న కడుపులో వెనకిన పద్మమ్మ తడుపున అవు అందమైన కొడుకులు అగో ఇయ్యల్ల తల్లి చంద్రవతి వెనకిన బంగారు తులవారం వచ్చిన కథ చెప్పింది ఆడబిడ్డలో బంగారు తులవారం రాని అగో నిన్ను వెళ్ళి కలిసి మెలిసి బతకని ఇలా చనిపోయిన కోరు ఏది స్వర్గం ఎట్లకి భగవంతుని ప్రారంభంలో జ్యోతి మెరుగని